Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Computer Networks. Today topic Duties of Transport Layer. So in previous video we have studied two services, two duties of transport layer, that end-to-end delivery and addressing. End-to-end delivery means delivering of all the packets of a single message from application of one computer to the application on another computer. Okay, that means the end to end means delivering of the entire message from the application between the applications. Node to do means between the two nodes. Next, addressing. So your addressing means the transport layer adds an address of service point. That means application address of the application on the node. Within the node, for example, if you take our mobile phone, within a mobile phone there are the several networking applications are there. And the network internet ఉన్నప్పుడు మాత్రమే పనిచేసే applications ఉంటాయి. Okay. Now every application have a separate address. So that address is called as a service point address. That service point address will be added by the transport layer. The next functionality is that today we are going to discuss a reliable delivery. A reliable delivery. Here reliable means truthful. Okay. So data will be delivered between the data will be delivered to the receiver in a correct data. In a correct data. Reliable means whatever the sender send, that will be received by the receiver. సెండర్ ఏదైతే సెండ్ చేసామో రిసీవర్ కూడా అదే రిసీవ్ చేసుకుంటూ. సో జనరల్ మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా టూ పర్సన్స్ ఉన్నాడు. సో దే ఆర్ కమ్యూనికేటింగ్. సో ఇతను సమ్ మెసేజ్ సెండ్ చేస్తాడు ఇతనికి. సో మధ్యలో సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉండే పర్సన్కి చెప్పిండు ఈ ఇన్ఫర్మేషన్ ఇతనికి రీచ్ చేయండి అని. ఇతను ఏం చేస్తాడు, ఇతనికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు లేదా సంథింగ్ యాడ్ చేసి చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ చేసి చెప్తే దట్ ఈస్ అ రిలయబుల్. సమ్ యాడ్ చేసి చెప్పాడనుకో దట్ ఈస్ ఎ అన్కాన్ఫిడెన్షియల్, ఇన్సెక్యూర్. మీన్స్ టు ట్రాన్స్మిట్ ద డేటా బిట్వీన్ దిస్ టూ పర్సన్స్ వీఆర్ యూజింగ్ దిస్ థర్డ్ పర్సన్. ఇద్దరి మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ థర్డ్ పర్సన్ యూజ్ చేస్తారు. ఇతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ చెప్పకుండా సమ్ ఏదో యాడ్ చేసి గాసిప్స్ యాడ్ చేసి ఇతను చెప్పిండు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, దట్ ఈస్ ఏ not reliable, unconfidential data they are sending. So to make the reliable transmission between the two systems, okay, there are the four aspects are there, four factors are there. అంటే టూ సిస్టమ్స్ మధ్యలో డేటా అనేది రిలయబుల్గా డెలివర్ అవుతుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డెలివర్ అవుతుంది. ట్రూత్ఫుల్నెస్ అంటారు. రిలయబుల్ అంటే ట్రూత్, నమ్మకదగినటువంటి ట్రాన్స్మిషన్స్. ఓకే, చేయడానికి మనకు ఫోర్ యాక్సెప్ట్స్. వన్ ఈజ్ దట్ ఎర్రర్ కంట్రోల్, సీక్వెన్స్ కంట్రోల్, లాస్ కంట్రోల్, డూప్లికేషన్ కంట్రోల్. ఎర్రర్ కంట్రోల్, సీక్వెన్స్ కంట్రోల్, లాస్ కంట్రోల్, డూప్లికేషన్ కంట్రోల్. సింపుల్గా చెప్పాలంటే ఎర్రర్ కంట్రోల్ మీన్స్ సెండర్ సెండ్ చేసినటువంటి డేటా రిసీవర్కి రీచ్ అయ్యేలోపు సెండర్లో డేటా జనరల్గా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, బిట్స్లలో కానీ ట్రాన్స్మిషన్ అవుతుంది. బిట్స్లో ట్రాన్స్మిషన్ అయినప్పుడు ఈ రిసీవర్ దగ్గరికి వచ్చినాక ఆ ట్రాన్స్మిషన్ మిడిల్లో ఒక 0-1 లేదా 1-0 అయింది అనుకోండి. ఇక్కడ ఇలా ఉండే బదులు ఇలా డేటా ట్రాన్స్మిషన్ అయింది, రీచ్ అయింది. అంటే ఈ ఒక 0-1 అయింది, ఈ 1-0 అయింది. ఆటోమేటిక్ ఇక్కడ మీనింగ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ కాకుండా ఏమైనా ఎర్రర్ జరిగిందా రిసీవర్ దగ్గర చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎర్రర్ జరిగిందని చెక్ చేసుకొని ఎర్రర్ ఏం జరిగితే ఎర్రర్ అయినా కరెక్షన్ చేయవచ్చా, కరెక్షన్ చేయలేము, ఆటోమేటిక్గా డేటాను మొత్తం కూడా ఇగ్నోర్ చేసి రీసెండ్ చేయమని చెప్తాం. దట్ ఈస్ ఎర్రర్ కంట్రోల్. నెక్స్ట్ సీక్వెన్స్ కంట్రోల్. సీక్వెన్స్ కంట్రోల్ ఏంటంటే ఐఎమ్ టెలింగ్ బ్రీఫ్లీ. సీక్వెన్స్ కంట్రోల్ మీన్స్ the data we are dividing into the packets. So automatically the single message is divided into 3 packets. So at the receiver side, these 3 packets must be received in the same order.
సేమ్ ఆర్డర్లో రిసీవ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ప్యాకెట్ 1, దిస్ ప్యాకెట్ 2, ప్యాకెట్ 3. సో ఇక్కడ ఫస్ట్ 1 ప్యాకెట్, తర్వాత సెకండ్ ప్యాకెట్, తర్వాత థర్డ్ ప్యాకెట్ రీచ్ కావాలి. అది ఎలా రీచ్ అయినా కానీ ప్యాకెట్, సో ఫస్ట్ సమ్ టైమ్స్ రిసీవర్ దగ్గర ఫస్ట్ సెకండ్ వస్తుంది, తర్వాత థర్డ్ వస్తుంది, తర్వాత ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ 1. బట్ రిసీవర్ మిషన్లో దే హ్యావ్ టు రీఅసెంబుల్ ఇన్ ఏ కరెక్ట్ ఆర్డర్. దట్ ఈస్ ద సీక్వెన్స్ కంట్రోల్. నెక్స్ట్ లాస్ కంట్రోల్. సో ఇక్కడ 3 ప్యాకెట్స్ని ట్రాన్స్మిషన్ చేస్తుంది. మరి 3 ప్యాకెట్స్లో ఎనీ ప్యాకెట్ మిస్ కావచ్చు రిసీవర్ దగ్గరికి. సో ద రిసీవర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ మస్ట్ ఐడెంటిఫై ఐదర్ ఆల్ ద ప్యాకెట్స్ ఆర్ బీన్ రిసీవ్డ్ ఆర్ ఎనీ సంథింగ్ ఈజ్ మిస్డ్, అది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ డూప్లికేషన్ కంట్రోల్. సమ్ టైమ్స్ ఎనీ ఆఫ్ ద ప్యాకెట్ మే బీ రిసీవ్డ్ డూప్లికేట్లీ. అంటే ద సెండర్ సెండ్ ఓన్లీ 3 ప్యాకెట్స్ బట్ రిసీవర్ రిసీవ్డ్ ద 4 ప్యాకెట్స్. సెండ్ చేసిన 3 ప్యాకెట్సే బట్ రిసీవర్ దగ్గర 4 ప్యాకెట్స్ ఉన్నాయి. 4th ప్యాకెట్ ఏంటి ఇస్తారంటే ఇందులో 3 ఏదో ఒకటి డూప్లికేట్ అయింది, అది ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. అంటే మనకు దిస్ ఈజ్ ఏ డూప్లికేషన్ కంట్రోల్. అంటే ఎర్రర్ జరగకూడదు, సీక్వెన్స్లో రీఅసెంబుల్ కావాలి, సీక్వెన్స్లో అసెంబుల్ కావాలి. లాస్ అని ఎనీ ప్యాకెట్ లాస్ అయిందో చెక్ చేస్తుంది. డూప్లికేషన్ అనేది ఉండకూడదు. ఈ 4 కనుక లేదనుకోండి ఆటోమేటిక్గా రిసీవ్డ్ ద మెసేజ్ ఇన్ ఏ రిలయబుల్ ఫార్మాట్. సో ఇన్ ద స్టార్టింగ్ యూ స్టడీడ్ ద కాంపోనెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డేటా కమ్యూనికేషన్లో మనం చదివిన ఎక్యురసీ అనుకున్నాం. ఎక్యురసీ అంటే ఏమనుకున్నాం, సెండర్ ఏదైతే సెండ్ చేసిండో రిసీవర్ కూడా అదే రిసీవ్ చేసుకోవాలి. డేటా యాజ్ ఇట్ ఈజ్, డేటాలో ఎలాంటి చేంజెస్ జరగొద్దు, సేమ్ ఆర్డర్లో సీక్వెన్స్ కావాలి, ఒకటి మిస్ కావద్దు, డూప్లికేషన్ కావద్దు. సో దట్ విల్ బి రిలయబుల్ డెలివరీ. సో దెర్ ఆర్ ద 4 ఆస్పెక్ట్స్: ఎర్రర్ కంట్రోల్, సీక్వెన్స్ కంట్రోల్, లాస్ కంట్రోల్, డూప్లికేషన్ కంట్రోల్. So first we'll see the error control. Error control means when transferring the data, the primary goal of reliability is error control. The main concept error control. So the data must be delivered to their destination exactly as they originated from the source. అంటే సోర్స్ మీన్స్ ఎక్కడైతే మెసేజ్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఏ విధంగా అయితే మనం సెండ్ చేశాడో రిసీవర్ దగ్గర కూడా అదే విధంగా రిసీవ్ చేసుకోవాలి. Data must be delivered to the డెస్టినేషన్ ఎగ్జాక్ట్లీ యాజ్ దే ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సోర్స్ నుంచి ఏదైతే సెండ్ చేశాడో రిసీవర్ కూడా ఎగ్జాక్ట్లీ అదే రిసీవ్ చేసుకోవాలి. టు ఎన్ష్యూర్ దిస్ ఎండ్ టు ఎండ్ డెలివరీ there are several mechanisms are there. Okay, so the transport layer error control ensures end-to-end delivery of error-free packets. So the receiver end has to identify is there any errors in that packet. The errors are there, so that there may be error correction, they may be corrected, a data correct cheyachu, otherwise it may ask the sender resend the message. కరెక్షన్ చేయొచ్చు లేదా మెసేజ్ని రీసెండ్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. డేటా లింక్ లేయర్లో ఏవైతే టెక్నిక్స్ ఉంటాయో అవే టెక్నిక్స్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో కూడా ఉంటాయి. బట్ డేటా లింక్ లేయర్ ఎర్రర్ కంట్రోల్, డేటా లింక్ లేయర్ ఫ్లో కంట్రోల్ ఆర్ ఎట్ ద నోడ్ టు నోడ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ ఆర్ ఎట్ ద ఎండ్ టు ఎండ్. సో ఇన్ ద సెకండ్ యూనిట్లో మనకు చాప్టర్ మిస్ చేసాం, దట్ ఈస్ ద డేటా లింక్ లేయర్. దాంట్లో ఎర్రర్ కంట్రోలింగ్ ఏ విధంగా చేయాలి, ఎర్రర్ ఏ విధంగా చెక్ చేయాలి, ఎర్రర్ ఉందా లేదా అనేది అక్కడ డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద సింపుల్, ఇక్కడ ఏంటంటే ఎర్రర్ కంట్రోల్ మీన్స్ ద రిసీవర్ మస్ట్ రిసీవ్ ద డేటా దట్ ఈస్ సెండ్ బై ద సెండర్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సీక్వెన్స్ కంట్రోల్. So sequence control means here ensures that all the packets of the data received in the order. Receiver lo all packets same order lo receive kavali. So generally ఏం చేస్తాం మనము, when the size of the data unit received is very long, too long, అంటే జనరల్ మనం ఏమవుతుంది, ఓకే నెట్వర్క్ అప్పటి నుంచి ఏమొస్తుంది, అప్లికేషన్ లేయర్ నుంచి డేటా ప్రజెంటేషన్ లేయర్కి వస్తుంది, ప్రజెంటేషన్ నుంచి సెషన్ లేయర్ నుంచి నెట్వర్కింగ్ లేయర్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్కి డేటా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ నెట్వర్క్ లేయర్ నుంచి డేటా ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చినప్పుడు
ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే డేటా అనేది వెరీ బిగ్ సైజులో ఉందనుకోండి, ఆ డేటాని ప్యాకెట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ స్మాలర్ బాక్స్ డివైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనము సిగ్మెంటేషన్ అంటాం. సిగ్మెంటేషన్ అంటే ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటైర్ మెసేజ్, దిస్ ఈజ్ వన్ ప్యాకెట్. సో ఈ ప్యాకెట్ మళ్ళీ సిగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది. ఓకే, సో ఈ సిగ్మెంట్స్ అన్నిటి కూడా ఒక నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ద సీక్వెన్స్ నెంబర్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ సిగ్మెంట్. ప్రతి సిగ్మెంట్ ఎండలో సీక్వెన్స్ నెంబర్ యాడ్ అవుతుంది. ఇట్ విల్ యాడ్ ద సీక్వెన్స్ నెంబర్ అండ్ ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి యాడ్ లైక్ దిస్ 1/3, 2/3, 3/3. And it is maintaining the relationship between the packets also. We are saying 1/3 means total ga 3 packets unnai. This is the first packet. Total third 3 packets unnai. This is the second packet. Total 3 packets unnai. This is the థర్డ్ ప్యాకెట్. సో జనరల్గా మన కంప్యూటర్ బయట మార్కెట్లో కూడా మనం ఏం చేస్తుంటాం, జనరల్గా పార్సల్ పంపిస్తున్నాం అనుకోండి. సో 1/2, 2/2 అని పంపిస్తాం. 2 పార్సల్స్ పంపిస్తాం. అతను తెలవాలి 2 కూడా ఒకే దగ్గర నుంచి వచ్చినాయని, ఇట్లా పంపిస్తుంటాం అన్నాడు. ఇక్కడ మెయిన్ సేమ్ the each segment have the packet name, sequence number and also total number of segments. So at the time the transport layer at the receiver end ఏం చేస్తుంటే it will reassemble the segments based on the sequence numbers to ensure the accurate message ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ సీక్వెన్స్ నెంబర్ యూజ్ చేసి డేటాని అసెంబ్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ కంట్రోల్ ద data in the order. We can maintain the data in the order of the received. Next, loss control. The transport layer, that means that we already said loss control means the transport layer ensures that all the pieces of a transmission arrive at the destination. All the pieces means we have said that the data is divided into segments. All segments reach కావాలి. మరి ఆల్ సిగ్మెంట్స్ రీచ్ అయినా లేదా ఎలా చెక్ చేస్తాము? బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ నెంబర్. సో ద సీక్వెన్స్ నెంబర్స్ అలౌ ద రిసీవర్ టు ఐడెంటిఫై ఎనీ మిస్సింగ్ సిగ్మెంట్ అండ్ రిక్వెస్ట్ రీడెలివరీ. సో మళ్ళీ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సో మన సీక్వెన్స్ నెంబరింగ్ ఇచ్చినాం, రిసీవర్ సైడు ప్యాకెట్ 1 రిసీవ్ అయింది, ప్యాకెట్ 3 రిసీవ్ అయింది, అంటే 2 మిస్ అయిపోయింది. సో ప్యాకెట్ 2 మిస్ అయిందని చెప్పేసి రిసీవర్కి మళ్ళీ సెండర్కి will make a request redelivery of the packet 2. So that is a loss control. Next is a duplication control. So the one of the reliability factor is the duplicate control. It must guarantee that no pieces of data arrive at the receiving system duplicated. అంటే ఏ ప్యాకెట్ అయినా కానీ డూప్లికేట్గా రావద్దు. సమ్ టైమ్స్ మనకి ఇప్పటికి కొన్ని టెలికామ్స్లో మెసేజ్ వస్తుంటుంది, సేమ్ మెసేజ్ 2 times వస్తుంది. బట్ ద సెండర్ సెండ్స్ ఓన్లీ 1 time. ఒకేసారి సెండ్ చేసినా కానీ రిసీవర్కి 2 times వస్తుంది. సో దట్ ఈస్ డూప్లికేటెడ్ అవుతుంది. ఆ డూప్లికేటెడ్ రాకుండా చూసుకోవాలి. ద ట్రాన్స్పోర్ట్ లేయర్ విల్ గ్యారంటీ దట్ no data derived, no data is received duplicated time. Okay. So your sequence numbers allow the receiver to identify and discard the duplicate segments. But duplicate segment, for example, sir, receiver side second packet ఆల్రెడీ వచ్చేసింది, అగైన్ మళ్ళీ యూఆర్ రిసీవింగ్ ద సెకండ్ ప్యాకెట్ ఓన్లీ. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది రిసీవర్ మిషన్, సో దట్ సెకండ్ ప్యాకెట్ ఈస్ డూప్లికేటెడ్, దిస్ విల్ బి డిస్కార్డెడ్. ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ టు ద అప్వర్డ్. మళ్ళీ జనరల్గా రిసీవర్ సైడ్ పైకి వెళ్ళిపోతుంది. రిసీవర్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి నెట్వర్క్ నుంచి ప్రజెంటేషన్ నుంచి సెషన్ 2 నుంచి ప్రజెంటేషన్ నుంచి అప్లికేషన్ లేయర్లో డిస్ప్లే కావాలి. అంటే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్లో డూప్లికేట్ అనేది మిస్ అయిపోతుంది, అప్లికేషన్ లేయర్లో మనకు డిస్ప్లే కాదు. Okay, so that is a duplication. This is the reliable delivery. This is one of the duties of the transport layer. Okay, so this is the next class we'll see the remaining duties. One is the flow control and multiplexing.